తోటి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే న్యూస్లో ఎర్రమట్టి దిబ్బలు డ్యామేజ్ అవుతున్నాయని అది చూసి ఆయన ఢిల్లీలో దిగి ఇంటికి రాజస్థాన్ వెళ్లకుండా ఇంటి పక్కన రాజస్థాన్ ఉన్న ఇంటికి వెళ్లకుండా ఫ్లైట్లో ఇక్కడికి వచ్చారు. వచ్చిన దగ్గర స్ట్రైట్గా ఇక్కడికి వచ్చి చూడడానికి కారణం ఏంటంటే ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఇంక దీనికి ఏం చేయాలి. ఇప్పుడు డ్యామేజ్ అయ్యింది, మనం ఏం చేయలేం, కానీ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చూడడం ఒకటి. రెండోదేమో ఇది ఎందుకు డ్యామేజ్ అయింది, ఎలా డ్యామేజ్ అయింది, ఎవరు కారణం, ఇది ఎవరికో అలర్ట్ చేశారు. ఆ అలర్ట్ చేసినప్పుడు అధికారులకి జ్ఞానం ఉండాలి కదా, ఇది జియోలాజికల్ సైట్, ఇది ఇవ్వకూడదన్న జ్ఞానం వాళ్ళకి ఉండాలి. సరే ఏదో అలర్ట్ చేశారు, తప్పైనా సరే నేను మీ అందరం కూడా జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ ఎవరు కూడా వీఆర్ నాట్ ఎగెనెస్ట్ ఎనీబడి. మా ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రొటెక్ట్ ద నేచర్. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తప్పుడుగా ల్యాండ్ ఇచ్చారనుకోండి, ఆ ల్యాండ్ ఇచ్చిన దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో దగ్గర ఇవ్వాలి, అంతే తప్ప. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాము అంటే ఇది కన్స్ట్రక్షన్కి సూటబుల్ సైట్ కాదు, ఇటువంటి సైట్ని డిస్ట్రాయ్ చేయడానికి వీలు లేదని చెప్పి జియోలాజికల్ ఎక్స్పర్ట్ రాజశేఖర రెడ్డి గారు దీని మీద అధ్యయనం ఇప్పుడు కాదు గత 40 ఏళ్ళుగా చేస్తున్నారు. 20 ఏళ్ళ క్రితమే దీని మీద బోల్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్, జియో హెరిటేజ్ సైట్స్. ఇక్కడ భౌగోళిక అంటే భూగోళం ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి కదా, అందులో కారణాలు తెలుసుకునే విధంగా ఉన్న సైట్ ఇది. దీనికి ఇంకా చాలా వరకు శాస్త్రవేత్తలకు ఇది పనికొచ్చే సైటు. అలాగే సముద్రంలో ఉన్న నీరుని, ఉప్పు నీటిని సిటీలోకి మంచి శక్తి కూడా దీనికి ఉంది. అటువంటి దాన్ని మనం పాడు చేసుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు కాబట్టి లంగ్ స్పేస్ లాంటి ఈ స్పేస్ని నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అలాగే ఈ ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వాళ్ళు కూడా నష్టపోకూడదు, వాళ్ళకి ఇంకో దగ్గర ఆల్టర్నేటివ్ సైట్ చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. This red sand dune is a very important site for this world, not only for Visakhapatnam. So this is not the right for the Visakhapatnam. The ecological, hydrological, geological important place they are destroying here. तो ये जो यहाँ डिस्ट्रक्शन हमने देखा, इसको देखकर हम सच में बहुत दुखी हुए. इस तरह की सब जगह मिट्टी नहीं है, ये यूनिक मिट्टी है. और विशाखापट्टनम के लिए इसकी इम्पोर्टेंस है कि ये जो समुद्र का पानी है उस खारे पानी को डिसैलिनेट करके इस एरिया में वो मीठा करती है. तो ये जो साइट है इसके प्रोटेक्शन की ज़रूरत है. यहाँ इस ज़मीन पर किसी भी तरह का हैबिटेशन करना और एग्रीकल्चर करना ये बिल्कुल उचित नहीं है. इस पर केवल और केवल जंगल लगाने की ज़रूरत है, और जंगल भी अपने आप आ जाएगा. ये जो जंगल है जो इन्होंने डिस्ट्रॉय किया है, बस उसको रोक देना चाहिए, ये अपने आप रिजुनेट होगा. और इसको बचा के रखना बहुत ज़रूरी है. हमारे मित्र राजशेखर रेड्डी इसके लिए लड़ रहे हैं बहुत दिनों से. ये एक जियो इंटरनेशनल इम्पोर्टेंट पार्क बन सकता है. मुझे उम्मीद है कि सरकार, भारत सरकार और हमारा पुरातत्व विभाग और हमारी आर्कियोलॉजी डिपार्टमेंट ये सब मिलके इसको एक इम्पोर्टेंट साइट डिक्लेयर करके इसको बचाएंगे. విశాఖపట్నానికి కేవలం అందానికి కాకుండా మనకు సైంటిఫిక్గా ఇది చాలా ఇంపార్టెన్స్ ఉందండి. దీనికి ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే గ్లోబల్ క్లైమేట్ చేంజెస్ ద్వారా వచ్చినటువంటి సీ లెవెల్ వేరియేషన్స్, తర్వాత మాన్సూన్స్, వీటి యొక్క ఇంపాక్ట్ వల్ల ఏర్పడినటువంటి పరిణామ క్రమంలో ఏర్పడినటువంటి ఈ ఎర్రమట్టి దెబ్బలు అనమాట. ఇందులో చాలా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే ఇది మన అర్త్ ఫార్మేషన్లో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ జియోలాజికల్ హిస్టరీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో మనం కంప్లీట్గా మనం ఎవల్యూషన్ ఆఫ్ ద అర్త్ అర్థం చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఉన్నటువంటి క్లైమేట్ చేంజెస్ మనకు ఇది ఫామ్ అయిన పీరియడ్లో అర్థం అవ్వాలి అంటే ఇది ఇందులో ఉన్నటువంటి సైంటిఫిక్ డీటెయిల్స్ అని మనకు అండర్స్టాండ్ అవ్వాలి. దాని మీద బేస్ అయ్యి మేము 2012లో జియాలజీ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం. మేము తర్వాత ఇంటాక్ కలిసి ఒక నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేసి అందులో అన్ని మేజర్ జియో సైంటిఫిక్ అసోసియేషన్ కంట్రీని ఇన్వాల్వ్ చేసి ఆ సైంటిఫిక్ ఇంపార్టెన్స్ను ప్యానెల్ రికమెండేషన్స్లో మేము సెంట్రల్ గవర్నమెంట్ ప్రజెంట్ చేసి వాళ్ళ ద్వారా దీనికి నేషనల్ జియో హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఆ తర్వాత అది 2014లో గుర్తించారు వాళ్ళు. తర్వాత మేము దాని మీద బేస్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ని పరిశీలి చేసి వాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని ఎందుకంటే ల్యాండ్ ఓనర్స్ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయండి అని మేము చేసినప్పుడు 2016లో స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అన్ఫార్చునేట్గా సబ్సిక్వెంట్గా డెవలప్మెంట్స్ వల్ల మనము మోర్ దాన్ 50% ఆఫ్ ద ల్యాండ్ డిస్ట్రాయ్ అయిపోయింది. దానివల్ల చాలా బాధాకరమైన విషయం ఇది.
కనీసం ఇప్పుడు ఉన్న దాన్నన్నా ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇలా లెవెల్ చేసినా కూడా దీంట్లో న్యాచురల్ బాడీస్ని టచ్ చేయకూడదు. న్యాచురల్ వాటర్ బాడీస్ని, స్ట్రీమ్స్ కానీ, నలాస్ కానీ, ఇప్పుడు అవి ఏమీ లేకుండా మొత్తం లెవెల్ చేశారు చూడండి. దీని ఇంపాక్ట్ పక్కన ఉన్నటువంటి ఏరియా మీద పడుతుంది. బాడీలో ఒక పార్ట్ ఆఫ్ ద బాడీని యాంప్యూట్ చేస్తే మిగతా ఉన్న బాడీ లైఫ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఆ విధంగా దాని మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ వేసి దీనికి దాన్ని ఇప్పుడు ప్రజెంట్ సైంటిఫిక్ స్టేటస్ ఏమిటి, దాని ఫ్యూచర్లో మనకు దాన్ని ఏ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలము, ఏ విధంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయాలనే దాన్ని సూటబుల్ పీపుల్ని వేసి కమిటీని వేసి దాని ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత ఏంటంటే మనం యునెస్కో మోడల్లో నేను ఒక ప్రపోజల్ ఇచ్చాను, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వైజాగ్ అర్బన్ జియో పార్క్ అనేది. దాంట్లో ఇది ఎర్రమట్టి దిబ్బలు అనేది, ఎందుకంటే అది నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యమైన రోల్ ఉందన్నమాట. ఆ జియో పార్క్ అని ఎస్టాబ్లిష్ చేస్తే దానివల్ల ఏంటంటే టూరిజము, తర్వాత కన్జర్వేషన్, తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. అందుకని అది కాన్సెప్ట్ 2004లో యునెస్కో సజెస్ట్ చేసింది జియో పార్క్ మోడల్ అనేది. ఇప్పటికీ మోర్ దాన్ 200 జియో పార్క్స్ ఇన్ 48 కంట్రీస్ ఉన్నాయి. అన్ఫార్చునేట్గా మన కంట్రీలో ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేయలేదు. మనకు వైజాగ్లో ఆ స్కోప్ ఉంది. దాన్ని మేము ఒక వాల్యూమ్స్లో తీసుకొచ్చి పబ్లిష్ కూడా చేశాము, మోనోగ్రాఫ్స్ కింద పొటెన్షియల్ జియో పార్క్స్ ఆఫ్ ఇండియా. దాని మీద బేస్ అయ్యి నేను ఎక్స్క్లూజివ్గా వైజాగ్ జియో పార్క్ ఎలా చేయాలి ఏంటంటే కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇచ్చాను. దాన్ని ఈ ప్రభుత్వం దాన్ని పరిశీలించి దాని మీద అధ్యయనం చేసి దాని మీద స్టెప్స్ తీసుకుంటుందని ఆశిస్తాను. ఇంకా అంటే జరగడం చాలా బాధాకరం. జరిగింది